హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్తీ స్నాక్ అయితే చూద్దాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బిస్కెట్ ప్యాకెట్ చించేసి అలా 2 బిస్కెట్లు ఇవ్వడం కాకుండా ఇట్లా మంచిగా హెల్తీ స్నాక్స్ ఇచ్చామంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మిల్లెట్స్ అందరికీ తెలుసు కదా, చాలా హెల్తీ అని చెప్పేసి. ఈరోజు మన మిల్లెట్స్లో ఒకటైన సజ్జలు అనమాట. సో ఈ సజ్జలతో బూరెలు అయితే చేశాను. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ బూరెలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసము సజ్జల్ని కడిగేసి ఆరబెట్టి పిండి పట్టించుకోవచ్చు, లేదంటే బయట దొరికే సజ్జ పిండిని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. దీనికోసము నేను ఒక బౌల్లో 2 కప్పుల సజ్జ పిండిని అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేసేసుకోవాలన్నమాట. ఈ గసగసాలు వేసుకోవడం వల్ల బూరెల్లో పైన చక్కగా చిన్నగా కనిపిస్తూ బాగుంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా మనకి చాలా మంచిది. లేదంటే మనం నువ్వులు కూడా వీటి ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు, తెల్ల నువ్వులు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి అరకప్పు కొబ్బరి ముక్కల్ని, పచ్చి కొబ్బరి ముక్కల్ని నేను ఈ విధంగా అయితే మిక్సీలో పట్టేసి తురుములాగా అయితే చేసేసాను అనమాట. సో ఈ కొబ్బరి తురుము కూడా అయితే వేసేసుకున్నాను. ఎండు కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలి. ఎండు కొబ్బరి అయితే జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 దోరగా ఫ్రై అయినాక పక్కన పెట్టేసుకొని ప్యాన్లో 3/4 కప్పు బెల్లం తురుము అయితే వేసుకోవాలి. తర్వాత 1 కప్పు నీళ్ళు అనమాట. 3/4 కప్పు బెల్లం తురుము, 1 కప్పు నీళ్లు వేసుకొని బెల్లంని చక్కగా గరిటె పెట్టి కదుపుతూ బెల్లం అంతా చక్కగా కరగపెట్టేసుకొని బెల్లం సిరప్ని అయితే తయారు చేసుకోవాలన్నమాట. దీనికి పాకం అయితే ఏం రావనవసరం లేదు. బెల్లంలో ఇసుక అలాంటివి ఉంటే కనుక వడగట్టుకోవచ్చు. ఈ బెల్లం అయితే బాగుంది. సో నేనైతే వడగట్టలేదనమాట. 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, కొంచెం ఉప్పు, స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని ఇందాక బౌల్లో తీసి పెట్టుకున్న 2 కప్పులు సజ్జపిండిని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేయగానే వేసేసుకోవాలన్నమాట. వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి గరిటె పెట్టి కలుపుకొని కాస్త చల్లారిన తర్వాత చేయి పెట్టి అయితే కలుపుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఇంకా ఒక్క చుక్క నీళ్లు కూడా అయితే యాడ్ చేయలేదన్నమాట. కరెక్ట్గా 1 కప్పు నీళ్ళకి పిండి అనేది చక్కగా సరిపోతుంది. మరీ గట్టిగా ఉందంటే కొంచెం తడి చేసుకుంటూ చేసుకోవచ్చు. వాటర్ కనుక ఎక్కువైనాయి అంటే మనకి బూరెలు అనేవి సరిగ్గా రావన్నమాట. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పౌడర్ ఉంది కదా, అదంతా కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఈ పిండిని చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి. మరి చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక నెయ్యి రాసుకుని కానీ నూనె రాసుకుని కానీ పిండిని అయితే ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా నొక్కితే మనకి పిండి చక్కగా వేళ్ళు పడుతూ మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి బూరెలు అయితే పొంగుతూ వస్తాయి. సో నేనైతే ఇక్కడ పాల కవర్ని తీసుకున్నాను, లేదంటే ఏదైనా టిష్యూ పేపర్ కానీ మనం ఆయిల్ ప్యాకెట్ కవర్లు ఉంటాయి కదా, దాని మీద అయినా సరే చిన్నగా ఉండలు చేసుకుని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ విధంగా బూరెలను చేసుకుని వేసేసుకోవచ్చు అనమాట. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా దళసరిగా ఉండేలాగా చూసుకుని వేసుకుంటే బూరె వేసిన తర్వాత మనం దాన్ని ఏం కదపనవసరం లేదనమాట. అదే కాలి చక్కగా పొంగుతూ అయితే వస్తుంది. సో ఇలా కనుక వచ్చింది అంటే మన సజ్జ బూరెలు అయితే బాగా కుదిరినట్టు అనమాట. బూరె అయితే చక్కగా వచ్చింది కదా. సో ఇంకా 2 వైపులకి టర్న్ చేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఇంకా మిగిలిన బూరెలను కూడా చక్కగా ఒక్కొక్కటి చేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి హెల్తీ స్నాక్ అయితే రెడీ అవుతుంది. సో చాలా తక్కువ టైంలో మంచి హెల్తీ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో బెల్లంతో చేసాం కాబట్టి ఈ బూరెలు చాలా టేస్ట్గా ఉంటాయి. అన్ని బూరెల్ని అయితే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించింది అంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.